మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీక్ అంతా ఒక 12 monthsకి స్టాక్స్ ఇస్తున్నాను కూడా. అంటే ఈ 12 monthsకి నెక్స్ట్ ఏమేమి స్టాక్స్ అనేది ఆల్రెడీ ఇచ్చున్నాను ఇప్పటికీ. ఇది ఈ సిరీస్లో ఈ స్టాక్స్ కూడా మీరు చూడండి. పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై అంటే బై చేయండి, లేకపోతే బై అబో అంటే బై అబో చేయండి. ఎందుకంటే ప్రతి స్టాక్కి ఒక్కొక్క అంటే స్టాక్ స్పెసిఫికేషన్స్ ఉంటుంది. ఆ స్టాక్ వచ్చి ఏ స్టాక్ ఎప్పుడు రియాక్ట్ అవుద్దు అంటే ఆ వాల్యూ ట్రిగర్ అయిన తర్వాతే ఆ రియాక్షన్ అనేది జరుగుతుంది. అప్పుడు దాకా మార్కెట్ వచ్చి ఒక సైడ్ వేస్లోనూ అలా ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి, మనీ మేనేజ్మెంట్ చేసుకుని పర్ఫెక్ట్గా చేసుకుంటే ఈ స్టాక్స్ అన్నీ. ఇంకొకటి, మీకు కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్స్ అన్నీ మీరు ఈ 12 monthsకి అటెంప్ట్ చేయండి, లేకపోతే చేయబాకండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే వన్స్ కొన్న తర్వాత ఇమీడియట్గా ఏదైనా ఒక డిక్లైన్ వస్తే ప్యానిక్ అయ్యి అమ్మేసి బయటికి వచ్చేస్తారు. మళ్ళీ ఆ స్టాకు టార్గెట్స్ వచ్చేస్తాయి. ఇలా ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, ఎన్నో జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మనకు హోల్డింగ్ కెపాసిటీ ఉందా, ఫస్ట్ 12 months మనం డబ్బులు పెట్టాం, దీన్ని మనం తాకకూడదు, 12 months దాకా రిటర్న్స్ మనం ఎదురు చూడకూడదు అని ఒక మైండ్ సెట్లో ఉండాలి. అంటే జనరల్గా సింపుల్గా ఆలోచించండి. మనం బ్యాంక్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాం. వన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన తర్వాత ఒక 5 years 10 years పెడుతున్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల దాకా అసలు మనం దాని గురించి ఆలోచిస్తున్నామా అసలు? ఎందుకంటే బ్యాంక్ ఒక గ్యారంటీడ్ మనకి ఇస్తారు అని ఒక నమ్మకం. అదేలాగా స్టాక్ మార్కెట్ కూడా ఖచ్చితంగా మనం మంచి స్టాక్స్లో ఒక డైవర్సిఫికేషన్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఒక మంచి రిటర్న్స్ వస్తూనే ఉన్నాయి. ఇది అయితే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇంపాక్ట్ మన ప్రతిరోజు మనం పెట్టిన స్టాక్స్ మన కళ్ళ ముందే కనబడుతుంది, మొబైల్లోకి తెలిసిపోతుంది ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత. కాబట్టి ఆ ఇంపాక్ట్ వల్ల చాలామంది ప్యానిక్ అయ్యి అసలు ఈ స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అలా కాదు, వన్స్ పెట్టామో కామ్గా కూర్చోవాలి, మనం చూస్తూ ఉండాలి. ఫస్ట్ స్టాక్ మిర్జా ఇంటర్నేషనల్. చూడండి, మిర్జా ఇంటర్నేషనల్, మిర్జా స్టాక్ కూడా MIRZAINT. ఇది వచ్చి స్టాక్ వచ్చి ఇప్పుడు 160 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 185 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 272, 360, 515. చూడండి, టార్గెట్ వచ్చి బై ఓన్లీ అబోవ్ 185 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 272, 360, 515. స్టాప్ లాస్ వచ్చి ₹94 స్టాప్ లాస్. 2000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. కాకపోతే మరొక స్టాక్ వచ్చి మోతిలాల్ ఓస్వాల్. ఈ స్టాక్ కూడా నన్ను రీసెంట్గా చాలామంది అడిగారు, సార్ ఈ స్టాక్ ఏంటి సార్, ఎప్పుడు ఇది మూవ్ అవుతుంది అని చెప్పి. కాబట్టి ఈ స్టాక్ వచ్చి ఇది ఒక రేంజ్లో ఉంది. బట్ 1200 ఎప్పుడు ఈ స్టాక్ క్రాస్ అవుద్దో, బై ఓన్లీ అబోవ్ 1200 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1900, 2680, 3890. స్టాప్ లాస్ వచ్చి ₹720 స్టాప్ లాస్. చూడండి, అట్లేదు ఇక నాకు ఇంకా మంచి స్టాప్ లాస్ కావాలంటే ₹500 పెట్టేస్తే ఇక దాని గురించి ఆలోచనే లేదు. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి నెట్వర్క్ 18. చూడండి, నెట్వర్క్ 18 ఈ స్టాక్ వచ్చి
ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, నెట్వర్క్ 18, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 86 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 116 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 217-320-486. చూడండి, బై ఓన్లీ అబోవ్ 116, టార్గెట్ 217-320-486. స్టాప్ లాస్ వచ్చి 50 రూపీస్ స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 86 రూపీస్ ఉంది. ఇది కూడా వచ్చి మనకి 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఒక 9,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. కాకపోతే మరొక స్టాక్ వచ్చి ప్రీమియర్ పాలీఫిలిం. చూడండి, ప్రీమియర్ పాలీఫిలిం ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 81 రూపీస్ నడుస్తుంది. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 81 రూపీస్. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 115 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 195-280-416. స్టాప్ లాస్ వచ్చి 60 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 172 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా చూడండి, ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పాను. అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం చాలాసార్లు ఇంటిమేట్ చేశాను. అంటే బుకింగ్స్ లాస్ట్ కొన్ని లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మీరు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే ఐటీసీ కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీలో May 7th and 8th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతుంది, పెయిడ్ వర్క్షాప్. రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. టోటల్గా ఇప్పుడు మనము 4 స్టాక్స్ చెప్పున్నాము. చూడండి, మిర్జా ఇంటర్నేషనల్, మోతిలాల్ ఓస్వాల్, నెట్వర్క్ 18, ప్రీమియర్ పాలీఫిలిం. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి మ్యారథాన్ నెక్స్ట్ జెన్. చూడండి, మ్యారథాన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 118 ఉంది. బై చేయండి, 118లో బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 218-385, టార్గెట్ వచ్చి 218-385. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్, చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. 540 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి స్పిక్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 73 నడుస్తుంది. ఈ స్టాక్ కూడా 77 పైన ఈ స్టాక్ మీరు బై చేశారంటే స్టాప్ లాస్ వచ్చి 42 రూపీస్, టార్గెట్ వచ్చి 124-173-250. స్పిక్ చూడండి, టోటల్గా ఇప్పుడు మనము 6 స్టాక్స్ చెప్పున్నాము. అది కాబట్టి మీరు ఈ స్టాక్స్ అన్ని పర్ఫెక్ట్గా చూసుకొని విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.